సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో సమస్య ఏర్పడినప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఐజీ రమేష్ రెడ్డి ఐపీఎస్, సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, సిపి అనురాధ, ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏసీపీ కార్యాలయ నూతన భవనాన్ని పరిశీలించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్ను చైర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. గతంలోని ఏసీపీ కార్యాలయం ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిర్మాణానికి ఆలస్యం జరిగిందని, పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలొస్తే అందరికీ న్యాయం జరిగేలా కార్యాలయం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధితులు వస్తే దగ్గరకు చేర్చుకుని న్యాయం చేయాలన్నారు. నేరం చేయాలంటే నేరస్తులు భయపడేలా హుస్నాబాద్ పోలీసులు పనిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు, లోకల్ ఈ డివిజన్ కు సంబంధించిన పోలీసు అధికారులు మరియు అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యులందరితో కలిసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. భవనం గతంలో చాలా కలెక్టర్ ఫౌండేషన్ చేసినప్పటికీ కొంత నిర్మాణం జాప్యమైనా అన్ని రకాలుగా ఒక ప్రజలు వస్తే వారు ఇక్కడికి వచ్చి మీ న్యాయం జరుగుతుంది అని చెప్పుకునే విధంగా ఒక సౌకర్యంగా ఉండేటువంటి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా పోలీసుల అధికారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మేము అండగా ఉంటామనేటువంటి దిశలో ఈ హుస్నాబాద్ పోలీస్ పనిచేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. అందుకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, నేరస్తులకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, బాధితులు వస్తే వాళ్ళని దగ్గర చేర్చుకొని న్యాయం చేయాలనేటువంటి సూత్రం మీద ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఆ విధంగా ఉండాలి తప్ప నేరస్తుడికి ఫ్రెండ్లీ కాదు. నేరస్తుడు భయపడాలి, నేరం చేయాలంటే విధంగా మరి పోలీసింగ్ ఉండాలనేటువంటి ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ దిశలో తప్పకుండా హుస్నాబాద్ పోలీస్ ఆ విధంగా పనిచేస్తుందని ఈ నూతన కార్యాలయం ద్వారా